హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం మటుకి గట్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. అంటే గట్ హెల్త్ అంటే ఏంటి? గట్ అంటే ఇంటెస్టైన్. ఇంటెస్టైన్ అంటే పేగులు మాట. సో ఈ గట్ హెల్త్ అంటే ఏంటి? ఈ మధ్య అందరూ కూడా గట్ హెల్త్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో దీనివల్ల ఏ రకమైన ఉపయోగాలు ఉంటాయి? సో గట్లో ఏంటంటే మనకి బాడీలో చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అంటే చిన్న చిన్న క్రిములు మనకి ఇంటెస్టైన్లో ఉంటాయి. ఇంటెస్టైన్లో ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది, లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది. సో దాంట్లో చిన్న చిన్న బ్యాక్టీరియా ఉంటాయన్నమాట. సో ఈ బ్యాక్టీరియా అన్నది పుట్టిన దగ్గర నుంచి మనిషికి లోపల అయితే ఉంటాయన్నమాట. అంటే మనిషి ఎలాగైతే జీవిస్తున్నాడో అదే విధంగా లోపల బ్యాక్టీరియా అలా ఉంటూనే ఉంటాయన్నమాట. సో దీంట్లో చాలా వరకు హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయన్నమాట. ఈ హెల్దీ బ్యాక్టీరియా బాడీకి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. దీన్నే మనం గట్ మైక్రోబయోమ్ అని అంటాం అన్నమాట. ఈ గట్ మైక్రోబయోమ్ వల్ల ఏమవుతుంది అంటే బాడీకి ఇమ్యూనిటీ వస్తుంది. అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. సో బాడీలో మనం తినే తిండి ఆహారం సరిగ్గా ప్రాపర్గా బ్రేక్ డౌన్ చేసి దాన్ని డైజెషన్ చేయడానికి ఇది తోడ్పడుతుంది అన్నమాట. సో ఇలాగా ఇది ఇమ్యూనిటీకి, ఇంకోటి బాడీలో ఆల్ ఫంక్షన్స్కి ఇంక్లూడింగ్ ఏంటంటే బ్రెయిన్ ఫంక్షన్స్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఏంటంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల ఎలర్జీస్ తగ్గుతాయి. సో ఈ గట్ మైక్రోబయోమ్ వల్ల బాడీకి చాలా ఉపయోగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇమ్యూనిటీ, అంటే బాడీకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రాపర్గా ఫుడ్ డైజెషన్కి అది తోడ్పడుతుంది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మైండ్కి, అంటే గట్ ఇంకా బ్రెయిన్కి ఒక రకమైన యాక్సెస్ ఉంటుంది అన్నమాట. సో గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాం అన్నమాట. సో మనం హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, మనం పర్సనాలిటీ బాగుండాలి, అన్ని రకాలుగా బ్రెయిన్ సరిగ్గా ఫంక్షన్ చేయాలి అంటే దానికి కూడా ఈ గట్ మైక్రోబయోమ్ అన్నది అది పనిచేస్తుంది అన్నమాట. ఫోర్త్ థింగ్ ఏంటంటే ఇది ఎలర్జీస్. ఈ ఎలర్జీస్ కూడా ఇవి మంచి హెల్దీ గట్ మైక్రోబయోమ్ ఉంటే, అంటే హెల్దీ బ్యాక్టీరియా కానీ కడుపులో ఉంటే, అంటే పేగులో ఉంటే, లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటే మనకి ఈ ఎలర్జీస్ అన్నవి, అంటే ఆస్తమా, స్కిన్ ర్యాషెస్, స్కిన్ ఎలర్జీస్ ఇలాంటివన్నీ కూడా అవి రాకుండా ఉంటాయి. లేకపోతే అవి చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే కొన్ని రకాలైన జబ్బులు ఉంటాయి. ఏంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాం అన్నమాట. సో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ బాడీ మీదే యాక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో యూజువల్గా ఇమ్యూనిటీ అన్నది బయట ఏమన్నా క్రిములు లేకపోతే సమ్ ఇన్ఫెక్షన్స్ని అది డీల్ చేయడానికి మాత్రమే అలాంటి ఇమ్యూనిటీ అయితే పనిచేస్తుంది. కానీ ఇలాగ ఆటో ఇమ్యూన్ కండిషన్ అన్న జబ్బుల్లో ఏమవుతుంది అంటే ఈ బాడీ విల్ యాక్ట్ ఆన్ బాడీ ఇట్ సెల్ఫ్ అన్నమాట. అంటే ఇమ్యూనిటీ విల్ యాక్ట్ ఆన్ బాడీ ఇట్ సెల్ఫ్. సో ఇట్ మే అటాక్ బ్రెయిన్, ఇట్ మే అటాక్ లంగ్స్. ఇలాగా బాడీలో రకాలైన ఆర్గన్స్ మీద ఇది అటాక్ అయితే చేసి బాడీని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఇలాంటి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కూడా తగ్గిస్తుంది ఈ గట్ మైక్రోబయోమ్. సో ఇలాగ చాలా బాడీకి హెల్ప్ చేసే విధంగా ఉంటుంది. సో మనం గట్ మైక్రోబయోమ్ అన్నది ఎప్పుడు కూడా హెల్దీగా ఉంటేనే అది బాడీ కూడా హెల్దీగా ఉంటుంది. మనిషి కూడా అన్ని విధాలుగా, అంటే ఇలాంటి జబ్బులు ఇలాంటివన్నీ ఎక్కువగా లేకుండా ఉంటాయన్నమాట. సో ఈ హెల్దీ మైక్రో ఆర్గానిజమ్స్, అంటే ఈ హెల్దీ క్రిములు అన్నవి మన లార్జ్ ఇంటెస్టైన్లో, స్మాల్ ఇంటెస్టైన్లో ఉండాలన్నమాట. అది ఎలాగొస్తుంది? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇది వెజైనల్ డెలివరీ వల్ల వస్తుంది. అంటే నార్మల్
డెలివరీ అయిన వాళ్ళకి పిల్లలకి హెల్దీ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. సి సెక్షన్తో పుట్టిన పిల్లలకి హెల్దీ బ్యాక్టీరియా అంత ఎక్కువ ఉండదు అన్నమాట. సో నార్మల్ డెలివరీ ఈజ్ ఆల్వేస్ మోర్ అడ్వైజబుల్ దెన్ సి సెక్షన్ అన్నమాట. ఫస్ట్ నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే మటుకి సెకండ్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది, బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల హెల్దీ బ్యాక్టీరియా, హెల్దీ మైక్రో ఆర్గానిజమ్స్ ఇంటెస్టైన్లో వస్తుంది అన్నమాట. మన గట్లో హెల్దీ బ్యాక్టీరియా ఉండాలి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెంట్. అంటే బయట పాలు, ఫార్ములా ఫీడింగ్ ఇలాంటివి వాటికంటే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తేనే ఈ హెల్దీ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అది దానివల్ల బాడీకి ఎన్నో రకాలైన మటుకి అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. థర్డ్ థింగ్ ఏంటంటే ఎక్కువగా మటుకి ప్రోబయోటిక్ అండ్ ప్రీబయోటిక్ ఉండే ఫుడ్స్ ఎక్కువ ఇవ్వాలన్నమాట. అంటే ఈ బ్యాక్టీరియాకి ఏం కావాలి అంటే, ఈ హెల్దీ బ్యాక్టీరియాకి ఏం కావాలంటే వాళ్ళకి మటుకి ఫైబర్ కావాల్సి వస్తుంది. సో అలాంటి మటుకి ఫైబర్ అన్నది ఎక్కువగా ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్లో ఉంటుంది అన్నమాట. సో అలాంటిగా ఎక్కువ ఫస్ట్ నుంచి అంటే 6 months దాటాక పిల్లలకి ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మీద ఎక్కువగా వాళ్ళకి మనం కానీ పెడితే వాళ్ళకి ఇంట్రెస్ట్ కానీ వచ్చింది అంటే స్లోగా వాళ్ళలో మటుకి హెల్దీ బ్యాక్టీరియా అన్నది వాళ్ళలో మటుకి ఫామ్ అవుతుంది. సో ఆల్వేస్ ఇట్ ఈస్ గుడ్ టు ప్రమోట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ మాట. ఎవ్రీ మీల్లో మటుకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నవి ఉండాలి. వాటి వల్ల మటుకి ఫైబర్ కంటెంట్ అయితే ఎక్కువ అవుతుంది, హెల్దీ బ్యాక్టీరియా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంకోటి వాళ్ళకి మటుకి కాన్స్టిపేషన్ అన్న మటుకి ప్రాబ్లం అయితే ఉండదు. సో అన్ని విధాలుగా బాడీ గ్రోత్, డెవలప్మెంట్, డైజెషన్ ప్లస్ ఇలా ఈ ఇమ్యూనిటీ ఇలాంటివన్నీ మటుకి పెరగాలి అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వాటి వల్లే మటుకి ఈ హెల్దీ బ్యాక్టీరియా అన్నది మటుకి ఫామ్ అవుతుంది అండ్ వాటి వల్ల మనకి ఎంతో మటుకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఫోర్త్ థింగ్ ఏంటంటే ఈ షుగర్ కంటైనింగ్ ఫుడ్స్ అన్నవి మంచివి కాదు. అంటే ఎక్కువగా స్వీట్స్ ఇలాంటివి అనేవి అవి మంచివి కాదు అన్నమాట. అండ్ జంక్ ఫుడ్స్ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ వాటి వల్ల ఈ హెల్దీ బ్యాక్టీరియా అన్నది సరిగ్గా మటుకి అది ఉండదు. దానివల్ల మటుకి అది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. సో బ్యాడ్ బ్యాక్టీరియా వస్తుంది, అంటే ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా వస్తుంది. మనకి బ్యాడ్ బ్యాక్టీరియా ఉండకూడదు, మనకి గుడ్ బ్యాక్టీరియా ఉండాలన్నమాట. సో గుడ్ బ్యాక్టీరియాకి మనం ఎప్పుడు కూడా న్యాచురల్ ఫుడ్సే ఇవ్వాలి అన్నమాట. ఇలాంటివి ఏంటంటే ఈ స్వీట్స్, షుగర్స్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటే మనకి హెల్దీ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా మనకి ఎక్కువ వస్తుంది అన్నమాట. థర్డ్ ఇంకోటి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే అన్నెసెసరీ యాంటీబయాటిక్ యూజ్ అయితే ఉండకూడదు. యాంటీబయాటిక్స్ మనం కానీ ఎక్కువగా వాడితే ఈ హెల్దీ బ్యాక్టీరియాని అది తగ్గించేస్తుంది, డ్యామేజ్ అయితే మటుకి చేస్తుంది. అది దానివల్ల మటుకి గట్ మైక్రోబయోమ్కి చాలా మటుకి హార్మ్ఫుల్ అన్నమాట. సో మనం మటుకి యాంటీబయాటిక్స్ అనేది చాలా కాషియస్గా వాడాలన్నమాట. ఎప్పుడైతే తనకి మటుకి అవసరమో అప్పుడే మనం మటుకి వాడాలి. సో పేరెంట్స్గా మీరు వెళ్ళి మటుకి వెంటనే ఇమీడియట్గా ఫీవర్ స్టార్ట్ అయింది కదా అనేసి వెంటనే మనం మటుకి యాంటీబయాటిక్స్ మనం మటుకి స్టార్ట్ చేద్దాము అలాంటి మటుకి ఆలోచనలు పెట్టకూడదు. ఎప్పుడు కూడా యాంటీబయాటిక్స్ అన్నది స్పెసిఫిక్గా అంటే మనం ఎందుకు వాడుతున్నాము, ఎటువంటి ఇన్ఫెక్షను ఎక్కడున్నది, దానికి మనం మటుకి యాంటీబయాటిక్స్ మటుకి అవసరమా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మటుకి వైరల్ ఇన్ఫెక్షన్సే ఉంటాయన్నమాట. ఇలాంటి మటుకి వైరల్ ఇన్ఫెక్షన్స్లో యూజువల్గా యాంటీబయాటిక్స్ రోల్ ఏమి ఉండదు. సో యాంటీబయాటిక్స్ వాడడం వల్ల మనకి ఏంటంటే బాడీకి డ్యామేజ్ అవుతుంది, గట్ మైక్రోబయోమ్కి డ్యామేజ్ అవుతుంది. అట్లాగా అవ్వకుండా ఉండాలి అంటే మనం అన్నెసెసరీ యాంటీబయాటిక్ యూజ్ని మనం మటుకి తగ్గించేసాలి. పేరెంట్స్ ఎప్పుడు కూడా మీరు మటుకి యాంటీబయాటిక్స్ అనేది పీడియాట్రిషియన్స్ సలహా లేకుండా మీరు మటుకి వాడకూడదు. అండ్ ఇంకోటి మీరు డైరెక్ట్గా వెళ్ళి షాప్లోకి వెళ్ళి కొనుక్కొని మీరు వాడడం అన్నది అది చాలా మంచిది కాదు, దానివల్ల బాడీకి డ్యామేజ్ అవుతుంది. సో ఇలాగా మనం మటుకి గట్ మైక్రోబయోమ్ అంటే మనకి బాడీలో హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ హెల్దీ బ్యాక్టీరియా మనం మటుకి ప్రమోట్ అయితే చేయాలి. అది దానికి ఏ రకంగా మటుకి హామ్ అవ్వకుండా మనం
మన డైటు, మన యాక్టివిటీ. ఇంకోటి ఇంట్లో ఉండే కంటే మటుకి అవుట్‌డోర్ యాక్టివిటీస్ వల్ల హెల్తీ బ్యాక్టీరియా వస్తదనమాట. మటుకి అవుట్‌డోర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి ఎక్కువగా ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగు, వెజైనల్ డెలివరీ ఇలాంటివన్నీ కూడా ఈ న్యాచురల్‌గా మనం గానీ అవేవన్నీ గానీ మనం గానీ ఫాలో అయితే బాడీ హెల్తీగా ఉంటుంది. బాడీలో మటుకి హెల్తీ గట్ మైక్రోబయోమ్ ఉంటుంది. దానివల్ల బాడీకి రకరకాలైన ఉపయోగాలు ఉంటాయి. అండ్ ఫ్యూచర్‌లో వచ్చే మటుకి జబ్బులు కూడా తగ్గిపోతాయి. థ్యాంక్ యూ. వాకర్స్ వాడొచ్చా? వాడకూడదా? ఆ విషయం గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా ఈ ఇన్ఫాంట్ డెవలప్‌మెంట్‌లో అన్నది వాళ్ళు సెల్ఫ్‌గా ఒకటి తర్వాత ఒకటి ఆ స్టెప్స్ వస్తూ ఉంటాయి. అంటే ఫస్ట్ వాళ్ళ పిల్లలు మటుకి రోల్ అవుతారు. దెన్ వాళ్ళు మటుకి కూర్చోడానికి వాళ్ళు మటుకి ట్రై చేస్తారు, ప్రాకుతారు. దెన్ వాళ్ళు నిల్చోడానికి మటుకి ప్రయత్నిస్తారు. దెన్ దే విల్ స్టార్ట్ టు వాక్ మాట. సో ఇలాగా స్టెప్ బై స్టెప్ అన్నీ మటుకి ఇలాగా మోటార్ మైల్‌స్టోన్